ఒకప్పుడు పూర్తిగా నిర్మూలించామని భావించిన ఓ ప్రమాదకర పరాన్నజీవి ఇప్పుడు మళ్ళీ అమెరికాను ఆందోళనకు గురిచేస్తుంది. ఇది వైరస్ కాదు, బ్యాక్టీరియా కాదు, కానీ బతికున్న జంతువుల మాంసాన్నే తింటూ వాటిని చంపేసే భయంకరమైన లార్వా. న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ పేరుతో గుర్తించే ఈ పరాన్నజీవి కారణంగా టెక్సస్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పశువుల రవాణాపై ఆంక్షలు విధించారు. సరిహద్దు ప్రాంతాల్లో క్వారంటైన్ అమలు చేస్తున్నారు. కోట్లాది స్టెరైల్ ఈగలను విడుదల చేస్తూ అమెరికా మరోసారి భారీ యుద్ధానికి సిద్ధమవుతుంది. అసలు స్క్రూవామ్ అంటే ఏమిటి? ఇది ఎంత ప్రమాదకరమా? అమెరికాను ఎందుకు వణికిస్తుంది? వాట్స్ ది స్టోరీ? ప్రపంచంలో ఎన్నో రకాల ఈగలు ఉన్నాయి. చాలా ఈగల లార్వాలు చనిపోయిన జీవుల మాంసాన్ని లేదా కుళ్ళిపోయిన పదార్థాలను తింటాయి. కానీ న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ మాత్రం వాటన్నిటికీ భిన్నం. ఇది చనిపోయిన మాంసాన్ని కాదు, బతుకున్న జంతువుల శరీరంలోని ఆరోగ్యకరమైన మాంసాన్ని తింటుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పరాన్నజీవుల్లో ఒకటిగా పరిగణిస్తారు. స్క్రూవార్మ్ అనేది అసలు ఒక ప్రత్యేక ఈగా జాతి లార్వా దశ. ఆడ ఈగలు జంతువుల శరీరాలపై ఉన్న గాయాలు, కోసుకుపోయిన భాగాలు, పేలుకుట్టిన రంధ్రాలు లేదా చర్మం తెరుచుకున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటాయి. ఒకేసారి వందల సంఖ్యలో గుడ్లు పెడతాయి. కానీ కొన్ని గంటల్లోనే వాటి నుంచి లార్వాలు బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత మొదలవుతుంది అసలు విధ్వంసం. ఈ లార్వాలకు పదునైన నోటి భాగాలు ఉంటాయి. అవి గాయం వద్దే ఆగిపోవు, నేరుగా మాంసంలోకి చొచ్చుకొని పోతాయి. బతుకున్న కణజాలాన్ని కొరికి తింటూ లోపలికి వెళుతుంటాయి. దీంతో గాయాల తీవ్రత రోజురోజుకు పెద్దదవుతాయి. తీవ్ర నొప్పి, రక్తస్రావం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. చికిత్స ఆలస్యమైతే 7 నుంచి 14 రోజుల్లోనే జంతువులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. పశువులు, గుర్రాలు, మేకలు, గొర్రెలు, పందులు, పెంపుడు కుక్కలు, పిల్లలు మాత్రమే కాదు, మనుషులు కూడా ఈ పరాన్నజీవి బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా గాయాలు ఉన్న వారిలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గతంలో నమోదైన కొన్ని మానవ కేసులు శస్త్రచికిత్స ద్వారా లార్వాలను తొలగించి ప్రత్యేక మందులతో చికిత్స అందించారు. తాజాగా అమెరికాలో ఈ ప్రమాదం మరోసారి తలెత్తింది. టెక్సాస్లోని లా ప్రయర్ ప్రాంతంలో కేవలం 3 వారాల వయసున్న ఒక ఆడదూడ నాభి భాగంలో స్క్రూవార్మ్ లార్వాలను గుర్తించారు. ఆ ప్రాంతం మెక్సికో సరిహద్దుకు కేవలం 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత 6 దశాబ్దాల్లో అమెరికాలో గుర్తించిన తొలి ప్రధాన కేసుగా దీన్ని అధికారులు ప్రకటించారు. ఈ కేసు వెలుగులోకి రావడంతో అమెరికా వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. టెక్సాస్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 20 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో జంతువుల రవాణాపై నియంత్రణలు విధించారు. క్వారంటైన్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. ప్రమాదం ఒక్క టెక్సాస్కే పరిమితం కాలేదు. న్యూ మెక్సికోలో ఒక పెంపుడు కుక్కలో కూడా ఈ పరాన్నజీవిని గుర్తించారు. దీంతో పశుసంవర్ధక రంగంలో ఆందోళన మరింతగా పెరిగింది. కెనడా వెంటనే టెక్సాస్ నుంచి పశువులు, గుర్రాల దిగుమతులను నిలిపివేసింది. మరోవైపు అమెరికా కూడా మెక్సికో నుంచి పశువుల దిగుమతులపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. అసలు ఈ స్క్రూవార్మ్ అమెరికాకు కొత్త కాదు. గత శతాబ్దంలో అమెరికా పశు సంపదకు ఇది భారీ ముప్పుగా మారింది. లక్షలాది పశువులు దీని కారణంగా చనిపోయాయి. దీంతో అమెరికా, మెక్సికో ప్రభుత్వాలు కలిసి దీన్ని నిర్మూలించేందుకు దశాబ్దాల పాటు పోరాటం చేశాయి. చివరకు 1966లో అమెరికాలో స్క్రూవార్మ్ పూర్తిగా నిర్మూలించబడిందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ విజయం సాధారణ పద్ధతులతో రాలేదు. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన జీవశాస్త్ర కార్యక్రమాల్లో ఒకటైన స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్ను ఉపయోగించారు. ఇందులో ప్రయోగశాలలో కోట్లాది మంది మగ ఈగలను పెంచి వాటి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తొలగిస్తారు. తర్వాత వాటిని ప్రకృతిలోకి విడుదల చేస్తారు. స్క్రూవార్మ్ ఆడ ఈగలు తమ జీవితకాలంలో సాధారణంగా ఒకసారి మాత్రమే జతకడతాయి. అవి స్టెరైల్ మగ ఈగలతో జతకడితే గుడ్లు పెట్టిన వాటి నుంచి కొత్త లార్వాలు పుట్టవు. ఇలా క్రమంగా మొత్తం జనాభా తగ్గిపోతుంది. ఇదే పద్ధతిలో అప్పట్లో స్క్రూవార్మ్ నిర్మూలనలో కీలక పాత్ర పోషించింది.
మళ్లీ అదే వ్యూహాన్ని అమెరికా అమలు చేస్తోంది. ప్రస్తుతం మెక్సికో, అమెరికాలోని కేంద్రాలు కలిపి వారానికి సుమారు 10 కోట్ల స్టెరైల్ ఈగలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుత వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలంటే వారానికి కనీసం 60 కోట్ల స్టెరైల్ ఈగలు అవసరం. అమెరికా వ్యవసాయ శాఖ అధికారి బ్రూక్ రోలిన్స్ కథనం ప్రకారం ఇటీవలే లక్షల సంఖ్యలో స్టెరైల్ ఈగలను విడుదల చేశారు. ఫిబ్రవరి నుంచి ప్రతి వారం విమానాల ద్వారా మరికొన్ని ఈగలను వదులుతున్నారు. అంతేకాకుండా టెక్సాస్ లో భారీ స్థాయిలో కొత్త స్టెరైల్ ఫ్లై ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పనులు కూడా ప్రారంభించారు. అయితే ఈ చర్యలు సరిపోవనే విమర్శలు వినిపిస్తున్నాయి. టెక్సాస్ పశువుల పెంపకదారులు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ స్పందన ఆలస్యమైందని ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మధ్య అమెరికాలో స్క్రూవార్మ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. నిజానికి ఈ సంక్షోభం ఒక్కసారిగా రాలేదు. పనామా కొలంబియా సరిహద్దుల్లో ఉన్న డారియన్ గ్యాప్ అనే దట్టమైన అరణ్య ప్రాంతం ఒకప్పుడు సహజ రక్షణగా గోడగా ఉపయోగించేవారు. కానీ ఇటీవల సంవత్సరాల్లో అక్కడి నుంచి స్క్రూవార్మ్ మళ్లీ ఉత్తర దిశగా వ్యాపించడం ప్రారంభించింది. 2022లో పనామాలో కేసులు భారీగా పెరిగాయి. తర్వాత మధ్య అమెరికా దేశాలకు కూడా విస్తరించాయి. 2024 నాటికి మెక్సికోకు చేరుకున్నాయి. ఇప్పుడు అమెరికా సరిహద్దులను తాకాయి. ఈ వ్యాప్తిలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. స్క్రూవార్మ్ ఈగలు స్వయంగా చాలా దూరం ప్రయాణించలేవు. కానీ జంతువుల రవాణా, అంతర్జాతీయ వాణిజ్యం, పెంపుడు జంతువుల తరలింపు, మానవ ప్రయాణాల ద్వారా వేగంగా వ్యాపిస్తాయి. అందుకే సరిహద్దు నియంత్రణలకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెరికా అధికారులు మరో కొత్త వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారు. స్క్రూవార్మ్ను వాసన ద్వారా గుర్తించగల ప్రత్యేక శిక్షణ పొందిన కుక్కలను రంగంలోకి దించారు. బీగల్ బ్రిగేడ్ గా పిలిచే ఈ ప్రత్యేక బృందం సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్ విభాగాలతో కలిసి ఈ కుక్కలు అనుమానాస్పద జంతువులను గుర్తిస్తున్నాయి. అదే సమయంలో రైతులకు కూడా కీలక సూచనలు జారీ చేశారు. పశువుల శరీరాలపై ఉన్న గాయాలను వెంటనే శుభ్రపరచాలని, కప్పి ఉంచాలని సూచిస్తున్నారు. పెంపుడు జంతువులను తరచూ పరిశీలించాలని హెచ్చరిస్తున్నారు. ఏవైనా అసాధారణ గాయాలు, పురుగులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మనుషులకు ముప్పు పరిమితంగానే ఉన్నప్పటికీ పశు సంపద రంగంపై దీని ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా బీఫ్ పరిశ్రమ ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ రంగాల్లో ఒకటి. స్క్రూవార్మ్ వ్యాప్తి పెరిగితే పశువుల మరణాలు, ఎగుమతి ఆంక్షలు, మార్కెట్ నష్టాలు భారీ స్థాయిలో ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. మరోవైపు వాతావరణ మార్పులు కూడా కొత్త ఆందోళనగా మారాయి. సాధారణంగా వేడి ప్రాంతాల్లో మాత్రమే జీవించే ఈ పరాన్న జీవులు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మరింత ఉత్తర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంటే ఇది కేవలం ఒక పురుగు సమస్య మాత్రమే కాదు. పశు సంపద భద్రత, ఆహార భద్రత, సరిహద్దు నియంత్రణ, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వాణిజ్యం ఇలా అనేక రంగాలకు సంబంధించిన పెద్ద సవాల్గా మారింది. దశాబ్దాల క్రితం గెలిచిన యుద్ధాన్ని అమెరికా ఇప్పుడు మరోసారి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న ఈగ లార్వా ఇంత పెద్ద ఆర్థిక ఆరోగ్య సంక్షోభానికి కారణమవుతుందో స్క్రూవార్మ్ ఉదంతం మరోసారి చూపిస్తుంది. ఇప్పటికే అత్యవసర పరిస్థితులు, క్వారంటైన్ చర్యలు, ఎగుమతి ఆంక్షలు అమలవుతున్నాయి. కోట్లాది స్టెరైల్ ఈగలను విడుదల చేస్తూ అమెరికా మరోసారి ఆపరేషన్ ప్రారంభించింది. అయితే ఈ పోరాటం ఎంతకాలం కొనసాగుతుంది? స్క్రూవార్మ్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోగలరా, లేదా ఇది మరో అంతర్జాతీయ పశు సంపద సంక్షోభంగా మారుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.